కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్క తిరుమలలోనే కాకుండా భక్తులకు అందుబాటులో ఉండేందుకు అనేక గ్రామాల్లో, అనేక రూపాల్లో, అనేక పేర్లతో ఆ స్వామి ప్రజలకు అందుబాటులో ఉంటూ స్వామి దర్శన భాగ్యాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. ఇదే విధంగా మనకి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పలు గ్రామాల్లో గూడా ఈ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాలు, అలాగే ఆలయాల్లో పూజాధికాలు జరుగుతున్నాయి. 422 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఒక ఆహ్, దేవాలయాన్ని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైనటువంటి తిరువూరు పట్టణంలో ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానానికి సంబంధించిన చరిత్ర ఇప్పుడు చెప్తున్నాం. గతంలో లక్ష్మీపురం అనే పేరుతో ఉన్నటువంటి గ్రామంలో రావు బహదూర్ జమీందారు పరిపాలన సాగుతుండేది. ఆ కాలంలో అన్నారావు దంపతులు తిరుపతి పుణ్యక్షేత్రానికి ఎడ్ల బండిపై ప్రయాణం చేసి పద్మావతి అలవేలుమంగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ శేష జీవితాన్ని ఆ సన్నిధిలోనే గడపాలని అనుకున్నారు. అయితే వారి పూర్వజన్మ సుకృతం వలన ఆ రాత్రి స్వామివారు అభయముద్రతో కనిపించి, "మీ ఊరు వస్తాను, నన్ను సేవించండి" అని ఆ పుణ్య దంపతులకు వినిపించారట. తెల్లవారుజామున శ్రీ స్వామివారిని దర్శించే సమయంలో దేవస్థాన అర్చకులొచ్చి లక్ష్మీపురం నుంచి వచ్చిన వారు ఎవరిని అడిగి వారికి 16 కళాలతో ప్రాణప్రతిష్ఠ చేసిన శటగోపాన్ని ఎడ్లబండిలో పెట్టుకొని తీసుకెళ్లవలసిందిగా అప్పగించారు. అప్పుడు ఈ అన్నారావు దంపతులు ఆ శటగోపాన్ని తీసుకొని గ్రామ మధ్యలో ప్రతిష్ఠించడం కోసం తీసుకొస్తూ ఆ మార్గ మధ్యంలో శటగోపానికి పూజలు, నివేదనలు చేస్తూ లక్ష్మీపురం గ్రామానికి చేరుకున్నారు. బంధువులు, మిత్రులు అందరిని పిలిచి ఈ జరిగిన విషయాన్ని తెలియజేసి వారి భవనం పక్కన, అంటే నివసించే భవనం పక్కన ఆలయ నిర్మాణం చేసి మాఘశుద్ధ పౌర్ణమి నాడు ప్రతిష్ఠ జరిపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఆలయం దివ్యక్షేత్రమై చాలా దినదిన ప్రవర్ధమానంగా అల్లారుతోంది. శ్రీహపతి తిరుపతి నుంచి కొచ్చటిచే తిరు అని అక్షరాలతో పాటు ఊరూరు శటకోపం పూజలు అందుకున్నందువల్ల ఊరు అని వరిసి లక్ష్మీపురం గ్రామానికి తిరువూరుగా నామకరణం చేసి నాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ స్వామివారికి ఏటా అధ్యయనోత్సవాలు, తర్వాత తిరుకళ్యాణోత్సవాలని యథావిధిగా సంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తిరువూరు సమీపంలో ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే లక్ష్మీపురం అనే గ్రామాన్ని మరలా నిర్మించి అక్కడ 5 గృహాలతో అప్పట్లో నిర్మించాలి. ఇప్పుడు అది దినదిన ప్రవర్ధమానంతో మంచి గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో స్వామివారి తిరుకళ్యాణోత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే అధ్యయనోత్సవాలు ప్రారంభమైనాయి. ఇవి 29/1/2026 గురువారం వరకు కొనసాగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఆలయం చుట్టూ పల్లకి సేవ, సేవాకాలం, సహస్రనామార్చన, ప్రబోధిక, ఆరగింపు, తీర్థప్రసాద వినియోగం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. 30/1/2026 శుక్రవారం రాత్రి 7:50 గంటలకు విశ్వక్షరాధన, పుణ్యాహవచనం, అలాగే వాస్తు పూజ, వాస్తు హోమం, ఇంకా అంకురార్పణం, ధ్వజపట ప్రతిష్ఠ, వాస్తు పూజ, అలాగే అగ్ని ప్రతిష్టాపన, దీక్ష స్వీకరణ, బలిహరణ, అలాగే భేరీ పూజ, ధ్వజారోహణం ఈ కార్యక్రమం అంటే తర్వాత 31/1/2026 ఉదయం పంచగవ్య ప్రాసన, పంచామృత స్నపనం, పెండ్లి కుమారుని చేయడం స్వామివారిని, అలాగే నిత్యహోమం, బలిహరణం, తీర్థప్రసాద నియోగాలు ఉంటాయి. ఆ రోజు రాత్రి 7:50 గంటలకు నిత్యహోమం, విశేష హోమాలు, బలిహరణ, తీర్థప్రసాద నియోగాలు జరుగుతాయి. 1/2/2026 తేదీ బుధవారం రాత్రి 8:30 గంటలకు ఆదివారం రాత్రి 8 గంటలకు సహస్రనామార్చన, నిత్యహోమం, బలిహరణ, తీర్థప్రసాద నియోగాలు ఉంటాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ కన్నుల పండుగ జరపడం కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. జైబావి సెంటర్లోని శ్రీ స్వామివారి కొటాయ మండపం నుంచి ఎదుర్కోలోత్సవం నిర్వహించి రాత్రి 10 గంటలకు స్వామివారికి కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని యథావిధిగా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఆ తదుపరి 2/2/2026 సోమవారం నాడు సహస్రనామార్చనలు, నిత్యహోమం, బలిహరణం, తీర్థప్రసాదం జరుగుతాయి. అలాగే ఆ రోజు రాత్రి 9:50 నిమిషాలకు గరుడ వాహనంపై ఊరేగించడం, తర్వాత బలిహరణం, తీర్థప్రసాదం, కూచిపూడి నృత్య ప్రదర్శన, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 3/2/2026 మంగళవారం నిత్యహోమం, బలిహరణ, విశేష పూజలు, నిత్యహోమం తర్వాత రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుంది. 4/2/2026 తేదీన చూర్ణోత్సవం, చక్రవారి, పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమాలు పూర్తవుతాయి.
ఆ తర్వాత 5/2/2026 తేదీన ద్వాదశ ప్రదక్షిణలు, అద్దాల మండపం నుంచి పౌళింపు సేవ కార్యక్రమాలతోటి ఈ తిరుకల్యాణ మహోత్సవాలు పూర్తవుతాయి. ఇవి దేవాదాయ శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా ప్రతిష్టాత్మకంగా ఏటా జరుగుతున్నాయి. దీంతో పాటుగా తిరువూరు తిరునాళ్ళు అనేది కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలో వచ్చే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే దుకాణదారులు పెట్టేటువంటి బొమ్మల కొలువులు, బొమ్మల ఆ, దుకాణాలతోటి చాలా సందడిగా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ తిరునాళ్ళు సందర్శించి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ధన్యులు కావాల్సిందిగా సూచిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.